అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. రే 2 నిమిషాలు కూర్చోరా, నీతో మాట్లాడాలి. పర్లేదు చెప్పమ్మా. ఇంట్లో వ్రతం మిగతా కార్యక్రమాలు అయ్యేదాకా నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలమ్మా? వర్క్లో పడితే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు గాని నిన్ను నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించవా రాజు? నన్ను నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానమ్మా, కానీ ఏం లాభం? ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకురా. నేను చెప్పేది శ్రావ్య గురించి. ఏంటి రాజీవ్, నా పేరు వస్తే చాలు మా అలా పక్కకు తిప్పుకుంటావేంటి? మనకి మ్యారేజ్ అయ్యి 3 రోజులే అయింది. నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా, నీతో కలిసి బయటకు వెళ్ళాలని ఉంటుంది కదా. అర్థం చేసుకో రాజీవ్. ఆ ఫీలింగ్ అందరికీ ఉంటుంది శ్రావ్య. అది మీరు అర్థం చేసుకొనుంటే అందరూ బాగుండేవాళ్ళు. అమ్మా ప్రతి విషయంలో మీ అభిప్రాయాలు నా మీద రుద్ది నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇలా అయితే ఎలా అత్తయ్యా? శ్రావ్య అన్నీ సర్దుకుంటాయి, నువ్వు కంగారు పడకు. ఏమో అత్తయ్యా, మా పెళ్ళయ్యాక ఇప్పటిదాకా రాజీవ్ నాతో మాట్లాడిందే లేదు. నేను పలకరించినా కూడా మౌనమే సమాధానమిస్తుంది. జరగాల్సిన కార్యక్రమాలు జరగని, కాలం కాస్త గడవని రాజీవ్ నీకు అనుకూలంగా మారతాడు. దొరబాబుతో నా పెళ్ళయ్యాక మేమిద్దరం పీటల మీద కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేయలేదు. అందువల్లే ఈ అనర్థాలన్నీ వచ్చాయేమో. అందులో నా తప్పు కూడా ఉంది. శ్రావ్యకి మేలు చేయాలనే ఉద్దేశంతో దొరబాబు ఎంత అడిగినా నేను కాపురానికి రాకుండా వండికేశాను. మొన్న బోనాలకి జరిగినట్టు ఏదో ఒక అద్భుతం జరిగి దొరబాబు పక్కన పీటల మీద నేనే కూర్చొని వ్రతం జరిపించే అవకాశం వస్తే బావును. ఆగు. ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఓ, వ్రతం మీద రాజీవ్ పక్కన పీటల మీద కూర్చునే ఛాన్స్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నావా? నువ్వు ఇలా సైలెంట్గా జీవితాంతం బాధపడక తప్పదు. ఎందుకంటే నీ చెవులారా నువ్వు కూడా విన్నావు కదా, రేపు వ్రతం అయ్యాక 5 రోజుల్లో మా శోభనానికి మా అత్తయ్య ముహూర్తం పెట్టించారు కదా. ప్లీజ్ రావ్య, ఇప్పుడు అవన్నీ నాకు చెప్పకు. వినే ఓపిక నాకు లేదు. వినంటే వదిలేస్తానా జ్యోతి? నువ్వు వినాలి, విని బాధపడాలి. మా హనీమూన్ ప్లాన్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను. అది విని బయటికి ఏడవలేక, బాధని గుండెల్లో దాచుకోలేక అప్పుడు వెళ్ళు. ఎలా ఉంది మా హనీమూన్ ప్లాన్? అదిరింది కదా జ్యోతి? ఏదేమైనా రాజీవ్ నీ మెళ్ళో తాళి కట్టాక
మళ్ళీ రాజీవ్ని దక్కించుకోగలనా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. ఫైనల్లీ నేను అనుకున్నది సాధించాను. అన్నట్టు నీకు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. 1 సంవత్సరం తిరిగేలోగా మనవన్నో మనవరాలనో తన చేతిలో పెట్టాలని మా అత్తయ్య అప్పుడు టార్గెట్ పెట్టేశారు.